పిల్లలు మనము మల్టిప్లికేషన్ ఈజీగా నేర్చుకుందామా? ఓకే, బట్ 100 అబౌ అనమాట. మిడిల్ డిజిట్ మనకు 0 ఉండాలి, దీనికి కండిషన్ ఈజీగా. ఓకే, సో మనం దీన్ని జనరల్ గా అయితే మనం 3 స్టెప్స్ లో చేస్తాం. ఫస్ట్ 3 తోని, తర్వాత 0 తోని, తర్వాత 1 తోని, అవునా? అలా కాకుండా సింగిల్ స్టెప్ లో విత్ ఇన్ 5 seconds లో చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 4 3s 12. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 104 ఉందా, ఈ 104 కి ఈ 3ని ఏం చేయాలి? ప్లస్ చేయాలి. చెప్పండి, 104 కి 3 యాడ్ చేస్తే ఎంత? 107. వెరీ గుడ్, 107 వచ్చేసింది ఇంతే ఆన్సర్. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 104 ఇంటూ 103 చేయాలి మల్టిప్లికేషన్. సో ఇదే ఆన్సర్ వచ్చింది అనుకో, మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్, అవునా? సో మీరు అందరూ ఇప్పుడు చేస్తారా? ఓకే, మనం ఒక క్వశ్చన్ అడుగుదామా? 106 ఇంటూ 104 ఎంత అవుతుందో చెప్పండి.